హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనకు తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా చేస్తారో చూపిస్తాను నేను. మా తెలంగాణ సైడ్ అయితే చాలా ఎక్కువగా చేసుకుంటారు. మెయిన్గా ఇటు మాది కరీంనగర్ జిల్లా అన్నమాట. కరీంనగర్ డిస్ట్రిక్ట్ సైడ్ అయితే మా సైడ్ చాలా ఎక్కువగా చేసుకుంటారు. స్నాక్ లాగా కానీ ఎక్కడైనా దీనికోసం స్పెషల్గా హోటల్లో కూడా ఈవినింగ్ టైం అట్లా స్పెషల్ సర్వపిండి అని పెట్టిస్తారనమాట. చిన్న చిన్న హోటల్లో చాలా స్పెషల్ అన్నమాట. తెలంగాణ వాళ్ళకి మాత్రం ఇది. అది ఎలా చేద్దామో ఫస్ట్ చూపిస్తాను. దానికోసం అయితే వరిపిండి తీసుకోవాలి. వరిపిండిలో కొంచెం మనకి తగినంత సాల్ట్, కారపొడి వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే జీలకర్రని ఇట్లా మంచిగా కొంచెం చేతిలో పోసుకొని ఇట్లా కొంచెం నలిచినట్టు వేయాలి. అందులోనే కొంచెం వెల్లుల్లి కాడలు, అలాగే కొత్తిమీర, ఎల్లిపాయ అవి కొంచెం వేసుకోవాలి. కొంచెం వెల్లుల్లిని కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి. తర్వాత నేనైతే దీనికోసం కొంచెం అరగంట ముందే పెసరపప్పు అయితే నానబెట్టాను. మీ ఇష్టం, అది పెసరపప్పు వేసుకోవచ్చు, అది మన ఇష్టం, అది వేసుకుంటే బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను వేస్తున్నాను. లేదంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు, అలాగే నువ్వులు కూడా వేసుకోవచ్చు. నువ్వులు వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ప్రస్తుతానికైతే నువ్వులు లేవు. అలాగే ఇంకా కరివేపాకు కూడా వేయాలి, కాకపోతే ప్రజెంట్ నా దగ్గర లేదు, అందుకనే వేయలేదు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేయాలి. మంచిగా చపాతీ పిండిలాగా మిక్స్ చేయాలి. చూడండి ఎలా వచ్చిందో. ఇలా మిక్స్ చేసిన తర్వాత మన గంజిపిండి పెట్టే గంజి ఉంటుంది కదా, అదే ఈ గంజిపిండి పెట్టే గంజిలో కొంచెం ఆయిల్ పోసుకొని మంచిగా ఒక చిన్న ముద్ద తీసుకొని ఆ ముద్దని మిడిల్లో పెట్టి మంచిగా ఇట్లా నేను చూపిస్తున్న విధంగా అయితే ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత మంచిగా దానిపైన మూత పెట్టి స్టవ్ పైన పెట్టేసేయాలి. అంతే. ఫస్ట్ కొంచెం ఒక 1 మినిట్ అట్లా, 1 మినిట్ కాదు, ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ అట్లా ఫుల్ పెట్టాలి స్టవ్. తర్వాత కొంచెం మీడియం, తర్వాత స్లో, అట్లా మంచిగా క్రంచీ అయ్యేదాకా, అంటే ఒక 2 మినిట్స్లో ఉడికిపోతుంది తొందరనే. మంచిగా క్రంచీగా అయ్యేదాకా మంచిగా దాన్ని ఉడికించుకోవాలి. చూడండి, నేను పెట్టిన తర్వాత మిడిల్లో మూత తీసి చూపిస్తున్నాను. కానీ ఇలా మిడిల్లో మూత తీయకూడదు, ఎందుకంటే గరిగిపోతుంది అని అంటారు కదా. ఆవిరితో ఉడుకుతుంది కాబట్టి, ఆవిరి పోతే ఉడకదు అన్నట్టు. నేనైతే కొంచెం మెత్తగానే ఉడకబెట్టుకున్నా, ఎందుకంటే మా బాబు చిన్నోడు కాబట్టి క్రంచీగా అయితే తినరాదు కదా, తట్టుకుంటుంది కదా. అందుకని చెప్పేసి నేనైతే కొంచెం మెత్తగా, కొంచెం స్లోగా పెట్టి, సిమ్లో పెట్టి మెత్తగానే ఉడికించుకున్నాను. చూడండి, మొత్తం ఉడికిన తర్వాత ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మంచిగా ఇంట్లో కొత్తిమీర ఎక్కువ వేసిన కాబట్టి మస్తు ఉంటుంది. తింటే మాత్రం హైలైట్ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. చూడండి ఎంత క్రిస్పీగా, అంటే ఎక్కువ క్రిస్పీ కాలేదు. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.